అయితే ఇప్పుడు పుట్టే పిల్లలు చక్కగా హెల్దీగా, అంటే ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా, అంటే ఇంకా బాగా ఉండాలి అని కొంతమందికి ట్విన్స్ కూడా పుడుతూ ఉంటారు, కొంతమందికి 3 బేబీస్ కూడా ఉంటారు. సో ఆ సిచ్యువేషన్లో ఎలా అంటే 3 బేబీస్ 2 బేబీస్ అనేది ఏంటంటే, అదే చెప్పాను, కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ వెళ్తున్నప్పుడు యాసిడ్లో కరిగిపోకుండా అవి కొట్టుకొని ముందుకెళ్ళి కొన్ని వందలు వెళ్ళినప్పుడు దానిలో 1, 2, 3 ఎగ్స్తో కలిసినప్పుడు ఈ డబుల్స్, ట్విన్స్, ట్రిపుల్స్ అన్నీ కూడా పుడతారు. కొంతమంది 8 బేబీస్ పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇలా జరుగుతాయి, అవి మిరాకల్స్ జరుగుతాయి. ఒక్కటి ఫస్ట్ కన్సీవ్ అవ్వడానికి చాలా కష్టం అయిపోతున్నాయి, కొంతమందికి అలా కూడా జరుగుతున్నాయి. అలాంటి విషయాల్లో అలా జరుగుతాయి అన్నమాట. ఇంకేం అడిగారు మీరు? అదే ఇప్పుడు బేబీకి సంబంధించి, అంటే బేబీస్ హెల్దీగా ఉండాలి అనుకో, హెల్దీగా జనరల్గా మనం హస్బెండ్ వైఫ్కి నాడీ బ్యాలెన్స్ చేసామనుకోండి, నాడీ బ్యాలెన్స్డ్గా ఉంటే ఇద్దరి ఎనర్జీస్ బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు పుట్టే బేబీస్ బ్యాలెన్స్డ్గా ఉంటారు. అది 100% మనం చెప్పొచ్చు. ఇప్పుడు బ్యాలెన్స్డ్గా లేకపోతే పిల్లలు పుట్టారా అంటే పుడతారు డెఫినెట్గా, ఏదో ఒకటి ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు ఆ లోపాలు మనకు ఉంటాయి. అంటే ఇది టోటల్గా ఏంటంటే 4448 డిజీజ్ ఉంది అంటారు ప్రపంచంలో ఒక హ్యూమన్ బీయింగ్స్ మీద. సో 5 ఎలిమెంట్స్ ఒక ఇంబ్యాలెన్సెస్లోనే ఇన్ని డిసీజ్ ఉంటాయి. అంటే ఒక్క ఎనర్జీ లెవెల్ ఇంబ్యాలెన్స్ అయితే 888 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బోత్ ఫిజికల్ అండ్ మైండ్ రిలేటెడ్. సో మనకు ఉన్న 5 ఎలిమెంట్స్ లో ఒక్క ఎలిమెంట్ డిసార్డర్ కి 888 ప్రాబ్లమ్స్ వస్తాయి, బోత్ ఫిజికల్ బాడీ అండ్ మైండ్ రిలేటెడ్. సో ఎవ్రీడే ఎవ్రీడే మన నిత్య దినచర్యలో కూడా ఈ 5 ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అని అంటే కూడా ఇంకా మెడికల్ గా ఎటువంటి ప్రికాషన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫుడ్ లో మనం కంట్రోల్ చేయగలిగింది ఏంటి? మిగతా అన్ని సృష్టి ఏం చేస్తుందో మనం చేసుకోగలిగినది ఫుడ్ అండి. ఫుడ్ లో ఏంటంటే ఏది హెల్దీది అని చూడకుండా మీ నాలిక ఇస్తున్న ఇంపార్టెన్స్ చూడాలి. నాలికకి ఏ టేస్ట్ అయితే నచ్చిందో అది మీ బాడీకి కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఆరెంజ్ తినమని చెప్పాం, వైటమిన్ సి తక్కువ ఉంది, మీకు ఆరెంజ్ తీసుకోండి అని చెప్తాం అనుకోండి. ఒక 10 రోజులు రోజు ఆరెంజ్ ఫ్రూట్సే తింటారు పొద్దున్న. 11వ రోజు మనం ఆరెంజ్ అంటే నాకు జీవితంలో నచ్చనిది ఆరెంజ్ ఒకటే అంటాం, ఎవరైనా చెప్పేదంతే. ఎందుకంటే 10 రోజులు తిని బాడీలో వైటమిన్ సి పెరిగిపోయింది. ఇప్పుడు అది కంప్లీట్ ఖర్చు అయ్యేదాకా మనకు అది నచ్చదు ఇంకా. సో అలా నాలికకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏ టేస్ట్ అయితే మనకి ఏది వైటమిన్స్ మినరల్స్ అయితే మనకి లోపం ఉందో ఆ టేస్ట్ మనకి నచ్చుతాయి. అవి మళ్ళీ వద్దు అన్నప్పుడు మనం స్టాప్ చేసుకోవాలి. అలా ఫుడ్ని తినాలి. తినేటప్పుడు నవ్విలి తినాలి. నవ్విలి తింటేనే మంచి గ్లూకోజ్ ఫామ్ అవుతుంది అండ్ అది బ్లడ్లో మిక్స్ అయినప్పుడు గుడ్ క్వాలిటీ ఆఫ్ గ్లూకోజ్ మనకి దొరుకుతుంది అనమాట. ఓకేనా? గుడ్ క్వాలిటీ ఆఫ్ మినరల్స్, వైటమిన్స్ అన్నీ దొరుకుతాయి. అంటే నవిలి తినాలి. బాగా నవిలినప్పుడు మొత్తం ఫుడ్ నోట్లోనే డైజెస్ట్ అయిపోవాలి, జ్యూస్లా అయిపోవాలి. చాలా మంది మింగేస్తూ ఉంటారు. అంటే మనం ఏమనుకుంటాం అంటే పొట్టలోకి వెళ్ళాక డైజెస్ట్ అవుతుంది అనుకుంటాం. డైజెషన్ స్టార్ట్ ఫ్రమ్ ద మౌత్ అనమాట. కడుపులో కాదు, కడుపులోకి వెళ్ళినాక అది చెత్తనే, ఇంకా అది శుద్ధదండగా అనమాట. మనకి నోట్లోనే మనకి డైజెస్ట్ అవ్వాలి. అప్పుడు మనం ఎంత బాగా నవలాలి, జ్యూస్లో అయిపోవాలి. అది అక్కడే మనకి ట్రాన్స్ఫర్ అయిపోవాలి ఎనర్జీస్లో. నాలికలోనే 5 ఎలిమెంట్స్ ఉంటుంది, అక్కడి నుంచే మనకి ట్రాన్స్ఫర్ అయిపోవాలి అనమాట. ఇంకా తినేటప్పుడు మంచినీళ్ళు తాగకూడదు. తిన్న తర్వాత ఒక 15 to 30 మినిట్స్ వరకు మంచినీళ్ళు తాగకూడదు. తినడానికి ముందు వాటర్ తాగితే 15 to 30 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత భోంచేయాలి. సో వాటర్ అనేది ముందు వెనకాల, ఇన్ బిట్వీన్ నో వాటర్. ఇది కంపల్సరీ మనం ఫాలో చేయాలి. ఎందుకంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ని అది డైల్యూట్ చేసేస్తుంది. తీసుకునే ఆహారంలో కరెక్ట్గా మనకి అబ్జార్ప్షన్ అనేది జరగదు అప్పుడు. ఓకేనా? అది ఒకటి పాటించాలి. ఇంకా తినేటప్పుడు మనం కళ్ళల్లో చూసి ఫుడ్ని తినాలి. అస్సలు అది సాధ్యమే లేకుండా పోతుంది. అది తినేటప్పుడు లివర్ని కళ్ళలో చూస్తేనే లివర్ యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే కళ్ళు రిలేటెడ్ టు లివర్ కదా, అందుకే జాండీస్ వస్తే కూడా కళ్ళలో చూస్తారు. పాతకాలంలో ఏమున్నాయి, టెస్ట్లు ఏం లేవు కదా, కళ్ళు చూసి జాండీస్ వచ్చింది అనేవాళ్ళు. యూరిన్లో అన్నం వేసి పెట్టి ఎల్లో అయితే జాండీస్ వచ్చింది అనేవాళ్ళు. దాన్ని బట్టే చేసేవాళ్ళు ఏదైనా కూడా న్యాచురల్గా. సో కళ్ళతో చూడాలి మనం తీసుకుంటున్న ఫుడ్ని. ఆ టైంలో ఎవరితో మాట్లాడకూడదు అండ్ ఫోన్ మాట్లాడకూడదు, టీవీ చూడకూడదు, పేపర్ చదవకూడదు, ఎనీథింగ్. ఎక్కడ డిస్ట్రాక్షన్ లేకుండా ఫుడ్ని కళ్ళతో చూసి తింటే మంచిగా మీకు బ్లడ్ అనేది ప్యూర్గా ఫామ్ అవుతుంది. వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా కరెక్ట్ ఫామ్ అవుతాయి. ఇలా కరెక్షన్ చేసుకుంటూ వచ్చారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి అన్ని 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్ అవ్వడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయన్నమాట.
ఎలా చేసుకోవాలి, వీక్లీ ట్వైస్ వచ్చి అది నువ్వుల నూనె స్నానం. ఆ నువ్వుల నూనె ప్రిపరేషన్ కూడా నేను ఆల్రెడీ చెప్పున్నాను వీడియోలో, ఎలా తయారు చేసుకోవాలని. మరి నేను వెళ్ళి ప్యాకెట్లో కొనుక్కొచ్చేసాను, 100 రూపాయలు దొరికింది అలాంటివి కాదు, మనం ప్రిపేర్ చేసుకోవాలి మనమే. నువ్వుల నూనె ఫార్ములా ఆల్రెడీ ఇచ్చాను మన వీడియోలోనే. సో ఆ ఫార్ములా చూసుకుని ఆ ఫార్ములా ప్రకారం చేసుకోవాలి. ఏదో ఒకటి వేసుకుంటే దొరకదు మనకి, అన్నీ ఎలా తయారు చేసుకోవాలో ఉంటుంది, అలా చేసుకుంటేనే దాని ఎఫెక్ట్ మనకు ఉంటుంది. నువ్వుల నూనె స్నానం అనేది కంపల్సరీ అనమాట. అండ్ పీరియడ్స్ అయిపోయిన తర్వాత లేడీస్కి 5th డే అయిపోయిన తర్వాత 5th డే కానీ 7th డే కానీ కంపల్సరీ ఆయిల్ స్నానం చేయాలి. ఆయిల్ స్నానం కంపల్సరీ అనమాట. అది ఎవ్వరు ఇప్పుడు చేయడమే లేదు, అసలు స్నానం చేస్తారా లేదా 5th డే అనేది కూడా మనకి తెలియదు. సో ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట, చిన్న చిన్న విషయాలే. అండ్ ఆల్సో పీరియడ్స్కి యూస్ చేసే విషయాలు కూడా కాటన్ ఇది నాప్కిన్స్ యూస్ చేయాలి. ఇప్పుడు బయట ఉన్నవి ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు, కాటన్ నాప్కిన్స్ యూస్ చేయాలి. ఎందుకంటే స్కిన్ బ్రీత్ చేస్తుంది, మనం ఏం పెట్టుకుంటున్నామో దాన్ని స్కిన్ బ్రీత్ చేసేసుకుంటుంది కదా, స్కిన్కి పోర్స్ ఉన్నాయి కదా, స్కిన్ బ్రీత్ చేసుకుంటుంది. కాబట్టి కొన్ని మనం లైఫ్ స్టైల్ చేంజెస్ మార్చుకుంటేనే చాలా విషయాలు మారిపోతాయండి. ఇంకా మనం టెన్షన్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, టెన్షన్ వల్ల నేను కనలేదు, అది ఇది అని అనుకుంటే దానికంతా రీజన్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్. ఓకే, తీసుకున్న ఆహారం దగ్గర నుంచి అన్ని చేంజెస్ తీసుకురావాలి మనం. అప్పుడు మన యాంగ్జైటీ, టెన్షన్, ఇవన్నీ దీనిలో నుంచే వస్తుంది. వీటి వల్ల కూడా కొంచెం లేట్ అయిపోతుంది. అది ఎందువల్ల వస్తుంది, మీరు ఇలా ఫుడ్ తిని చూడండి, అది న్యాచురల్గానే తగ్గిపోతాయి. ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఆ కాన్సన్ట్రేట్ చేయడానికి మీకు తెలియకుండానే టైం మీరు స్పెండ్ చేస్తున్నారు. అప్పుడు కామ్నెస్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం ధ్యానం చేస్తామంటాం, 20 minutes ధ్యానం చేయడం కన్నా తినేటప్పుడు 20 minutes దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే దట్ ఈస్ ఆల్సో ఏ ధ్యానం. ఎందుకంటే ఒకదాని మీద మీ ధ్యాస ఉంటుంది కదా, ఆ ధ్యాస ఫుడ్ మీదే ఉంది. ఆ ఫుడ్ని చూస్తే నెమ్మది నవ్వులు తింటున్నారు అంతే. ఇప్పుడు ఆ ఫుడ్ తినేటప్పుడు మీరు ఎటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం భక్తి జ్ఞానం విన్నాం అనుకోండి, భక్తి పాటలే కదా విన్నాం అనుకోండి, అప్పుడు అటువంటి హార్మోన్సే మనకు సెక్రీట్ అవుతాయి. అది డైజెస్టివ్ హార్మోన్స్ మనకు సెక్రీట్ కాదు. అలాగే మనం అప్పుడు ఫోన్ మాట్లాడతాం, ఎవరో ఏదో గొడవల గురించి ఏదో మాట్లాడారనుకోండి, ఆ గొడవలప్పుడు మనకి ఎంత కోపం వస్తుంది, ఎటువంటి హార్మోన్స్ సెక్రీట్ అవుతాయి, అలాంటి సెక్రీట్ అవుతాయి. సో అందుకే మనం తినేటప్పుడు మాత్రం ఎప్పుడు ఏ ఒక డిస్ట్రాక్షన్ లేకుండా ఫుడ్ని కళ్ళతో చూసి తినమంటాం. తినేటప్పుడు మనకి న్యాచురల్గా బ్లడ్ మంచిగా ఫామ్ అవుతుంది, దాని నుంచి వీళ్ళకి ఎగ్ ఫార్మేషన్ కరెక్షన్ వస్తుంది, స్పర్మ్ ఫార్మేషన్ కరెక్షన్ ఆటోమేటిక్గా ఏర్పడతాయి. మెయిన్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ నెసెసిటీ ఇక్కడ. ఓకే.